ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. రోమా 8వ అధ్యాయము 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియులారా, మరి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో మరి ఈ వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము మేలు కలుగుటకై జరుగుతుందని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని ప్రేమించే వారిగా ఉన్నా, దేవుని యందు విశ్వాసం ఉంచే వారిగా ఉన్నా కానీ నీ జీవితంలో వ్యతిరేకతలు, కష్టాలు, మరి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటే మరి దేవుడు నీతోనే మాట్లాడుతాడు. ఇవన్నిటినీ దేవుడు మార్చివేసి నీకు అనుకూలంగా మేలు చేయడంకై చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినటువంటి దేవుడు. దేవునికి సమస్తము సాధ్యమే. మీరు అనుకోవచ్చు, ఇవి నా జీవితంలో జరుగుతుందా, నేను ఎంత దేవుని యందు విశ్వాసం ఉంచినా నాకు నష్టమే జరుగుతుందని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు ప్రతి ఒక్కటి మిమ్మల్ని మీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ రోజంతా దేవుని యొక్క కృప మీకును మీ కుటుంబానికి తోడే ఉండను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.